వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫోటెక్ ఛానల్. రియల్మీ 13 సిరీస్ అయితే మార్కెట్లోకి అయితే లాంచ్ కాబోతుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క చిన్న కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయితే అయ్యాయి. ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఈ వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా మనకి ఈ ఫోన్లో డిస్ప్లే వచ్చేసి మనకి AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తే ఈ ఫోన్ అయితే మంచి హైప్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇంకా 2K రెజల్యూషన్ ఉన్నా కానీ ఇదైతే బెటర్ పర్ఫార్మెన్సే. ఇంకా బ్రైట్నెస్ పరంగా వీళ్ళు మనకి అట్లీస్ట్ 1600 to 2500 నీట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తే మంచి బడ్జెట్ ఫోన్ అయితే అవుతుంది మనకి ఈ ఫోన్ అయితే. ఇంకా ఈ ఫోన్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్లో కూడా మనం చూసుకున్నట్టయితే DSLRతో పోటీగానే ఈ ఫోన్ అయితే లాంచ్ చేస్తున్నారని అనుకోవచ్చు మనము. ఎందుకంటే రియల్మీ నుంచి మనకి రీసెంట్లీ లాంచ్ అయిన ఏ ఫోన్స్ అయినా మెయిన్ ఫోకస్ అయితే కెమెరాస్ పైనే ఉన్నాయి. ఇందులో మనకి పర్ఫెక్ట్గా కెమెరాస్ అయితే అరేంజ్మెంట్ అయితే ఉంది. DSLRకి ఏమాత్రం తగ్గిపోకుండా అయితే వీళ్ళైతే ఈ ఫోన్ యొక్క కెమెరాస్ని అయితే డిజైన్ చేశారు. బెటర్ ఈ ఫోన్ యొక్క రిలీజింగ్ అయినాక మనమైతే అన్బాక్సింగ్ వీడియో అయితే చేద్దాం, అందులో ఇంకా క్లారిటీగా అయితే తెలుసుకుందాం. బట్ ఇప్పటికి వచ్చిన లీక్ పరంగా చూసుకున్నట్టయితే ఇందులో మనకి 50 MP 8 MP కెమెరాస్ అయితే సెటప్ ఉండే ఛాన్స్ ఎక్కువ అన్నది. ట్రిపుల్ కెమెరా సెటప్. ఇందులో దాని స్పెసిఫికేషన్స్ ఏమాత్రం చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా లేవు. బట్ ఈ ఫోన్లో కెమెరాస్ పరంగా మనమైతే ఎలాంటి కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నా మ్యాక్సిమం అయితే. ఎందుకంటే వీళ్ళు ఆ మాత్రం హైప్ అయితే ఇస్తున్నారు కెమెరాస్ పరంగా. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ చేశారన్న టాక్ అయితే వస్తుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు 5000 mAh మ్యాసివ్ బ్యాటరీని ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నార్మల్గా ప్రతి ఫోన్లో 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ మనం ఈ ఫోన్ ఒక ప్రాసెసర్ అండ్ గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ నుంచి వచ్చే ప్రాసెసర్ అయితే ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉంది ప్రస్తుతానికైతే లీక్ పరంగా చూసుకుంటే. ఇందులో మనకి ఖచ్చితంగా ఏ ప్రాసెసర్ వస్తున్నది మనమైతే గ్యారంటీగా చెప్పలేం, కానీ స్నాప్డ్రాగన్కి సంబంధించిన ప్రాసెసర్ అయితే పక్కాగా వస్తుంది. ఈ ఫోన్ యొక్క ప్రైస్ గురించి అయితే మనం ఎస్టిమేషన్ అయితే 30K లోపు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 30 to 35K లేదా 40. ఈ ఫోన్ యొక్క వీడియో మనమైతే రిలీజ్ అయినాక ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకైతే థ్యాంక్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ చెప్తున్నా, ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.